ప్రార్థన లేకుండా ఏ నిర్ణయం కూడా మనము తలపెట్టకూడదు. మనం చేస్తున్నది చెడు పైన అయినా మంచి పని అయినా ఒకవేళ నువ్వు ప్రార్థనతో ఆరంభిస్తే ఒకవేళ చెడు పని అయితే దేవుడు ఏదో ఒక ఆటంకం ఏర్పాటు చేస్తాడు. తద్వారా ఇది చెడు పని, ఇది మంచి నిర్ణయం కాదని నువ్వు మనస్సు మార్చుకోవచ్చు. ఒకవేళ అది మంచి నిర్ణయం అయితే దేవుడు దాన్ని ముందుకు కొనసాగిస్తాడు, దాని ప్రకారం ముందుకు కొనసాగవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే నాకు నిర్ణయం దేవుడు చెప్పేస్తాడంటే దేవుడు వచ్చి స్వయంగా నీకు చెప్పకపోవచ్చు. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధంగా నిర్ణయాన్ని చూపిస్తాడు, చెప్తాడు. అవసరమైతే నువ్వు వెళ్తున్నటువంటి మార్గాన్ని, తీసుకున్న మార్గం సరైనది కానప్పుడు సరైన త్రోవలో నువ్వు సరైన త్రోవలో కాకుండా చెడ్డు త్రోవలో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఆ త్రోవకు వెళ్లకుండా నిన్ను ఆపు చేయగల సర్వశక్తిమంతుడు ఆయన.